ఫస్ట్ 2 వీక్స్ ఎవరికైనా కొంచెం అర్థం చేసుకొని సెటిల్ అందరికీ అవ్వడానికి టైం అన్నీ పడుతుంది. అవ్వవు కదా. అంత ఉండొచ్చు. కొంతమందికి వెంటనే అది ఆ షైన్ రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి. మీరొక దగ్గరున్నారు. అందరి లైఫ్‌లో ఇది జరుగుతది. ఎళ్లి మీరు అనుకున్న పనులు టకా టకా అయితుంటే మీరు ఆ జోష్‌లో అవ్వని పనిని గూడా చేసేసుకుంటారు. ఆ జోష్ అనేది అట్లా రన్ చేస్తది. మనము సెకండ్, థర్డ్ వస్తుంటే ఇంకా ప్రయత్నించాలన్న దాంట్లో ఆ విన్నింగ్ గురించి ఆలోచించం. ఇంకా బెటర్, ఇంకా బెటర్. ఈ ఫ్లోలో ఎళ్తున్నప్పుడు మన మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటది. ఒక్కసారి అవును. విన్నింగ్ స్టిక్ తగిలితే విన్ అవ్వడం వేరు. హ్మ్. ఓడిపోతున్నవాడు 10 సార్ల సెకండ్ రావడం గూడా ఈస్ ఎ విన్నింగ్ స్ట్రీక్ ఓన్లీ ఫర్ మీ. ట్రూ. అది ఎవ్వరు ఆలోచించట్లేదు. బట్ హ్మ్. యాహ్! డిసప్పాయింట్ చేసినందుకు సారీ గానీ, ప్రయత్నించకుండా అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నా మోకాళ్ళు కమిలిపోయాయి. నా నడుము ఆ రోజు పడ్డాక చాలా సేపు నాకు ఇట్లా షివరింగ్ వచ్చింది. బట్ స్టిల్ ఐ ట్రైడ్. అది నా గేమ్ అని నేను అనుకున్నాను. ఇంకా ఒకవేళ వీళ్ళు ఇంకా నమ్మి నన్ను హౌస్‌లోకి పంపిస్తే దానికంటే 100% పెట్టడానికే ట్రై చేశాను గానీ, దీని ఎనర్జీ కంటే కింద ఉండదు. నౌ ఐ ట్రూ. అండర్‌స్టూడ్. ట్రూ. అది నేను. ట్రాల్స్ విషయంకొస్తే చూసాను. 3 మంత్స్ బ్యాక్ ఎప్పుడో చేసిన వీడియో నేనేమంటా అంటే వాళ్ళకి, బ్రో నువ్వు ట్రాల్ చేసినప్పుడు ఆ వీడియో మొత్తం 2 మినిట్స్ 30 సెకండ్సో, 2 మినిట్స్ 50 సెకండ్సో ఉంది. మొత్తం పెట్టేందుకు ట్రాల్ చేయట్లేదు. ప్రీ కాంటెక్స్ట్ ఒకటి తీసుకున్నావు. పోస్ట్ కాంటెక్స్ట్ ఒకటి తీసుకున్నావు. మధ్యలో నీకు నచ్చిన మీమ్ ఒకటి యాడ్ చేసుకున్నావు. నేను అంతకంటే బెటర్‌గా ఎడిట్ చేయగలుగుతా. అంతకంటే బెటర్‌గా ట్రాల్ చేయగలుగుతా నేను దలుచుకుంటే. బికాజ్ మై ఫోర్టే ఈజ్ టాకింగ్. నేను చెప్పాలనుకుంటే సంజయ్ చెప్పుకోవచ్చు, లేకపోతే అటాక్ చేయొచ్చు గానీ, సమ్‌వేర్ నాకేమనిపించిందంటే ఎంతమందికి ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటావు. అదే ఒరిజినల్ వీడియోకి ఒక 3,00,000 లైక్‌లు, 3,00,000 లైక్‌లు, 1,00,000 షేర్‌లు. అందులో ఫస్ట్ మెయిన్ కాంటెక్స్ట్ చూసుకుంటే 90స్ కిడ్. నా జానరే అది. నేను చాలా వరకు 90స్ కిడ్‌దే చేస్తాను. ఎందుకంటే నేను 90స్ కిడ్‌ని కాబట్టి, చిన్నప్పుడు మనకు అట్లుంటుండేరా, చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు అట్లా చేస్తుండేరా, చిన్నప్పుడు మన స్కూల్‌లో ఇట్లా ఇది నా కాంటెంట్. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి నా కాంటెంట్ ఇదే. ట్రూ. సో కొత్తగా ఏం వెలుగులోకి వచ్చిన కాంటెంట్ కాదది. సో ఆ కాంటెక్స్ట్‌లో అక్కడ జరిగిందేందంటే, ఇప్పుడిప్పుడు బట్టలు దించేసుకుంటున్నాం బిగ్ బాస్ గురించి గానీ, మన 90స్ కిడ్స్‌కి తెలిసిన రియాలిటీ షో ఏది చెప్పండి? ఓంకార్ అన్నయ్య షోస్. ఆట, డాన్స్ షో, లేకపోతే మాయాద్వీపం. చిన్నప్పుడు ఎట్లుండేది? అరే! అక్కడికెళ్ళాలిరా, మాయాద్వీపంకి మనం ఒక్కసారి ఎళ్లి పార్టిసిపేట్ ఎళ్ళాలి. చేస్తే ఆ ఎంత డబ్బా, బావుంటది. ఒంటికన్ను రాక్షసిని, ఆ బుగ్గ పగలగొట్టాలి. ఇంకోటి ఇట్లుండేది. లోపల గిఫ్ట్ ఏముందో ఫైనల్‌గా చూడాలి. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు యాహ్! మీరు చెప్పండి, పిల్లలు ఎవరెళ్ళేవాళ్ళు? సెలబ్రిటీస్ పిల్లలో. మేబీ మనకు 90స్ కిడ్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తది అండ్ బుర్రున్న ఎర్లీ వాళ్ళు. 20స్‌కి కూడా ట్రూ. తెలుస్తది ఈ షో గురించి. సో నేనేమనుకునేదంటే, అరే! నా 90స్ కిడ్ జానరే గదా ఇది. ఇప్పుడిప్పుడు మనం బిగ్ బాస్ అంటున్నాం ఆట గానీ, అంటే ఆట షో వచ్చిందంటే టైంకి కూర్చునేవాళ్ళం అసలు టీవీస్ దగ్గర. అదేంటి 'ఛత్రపతి బీజీఎం', 'ఛత్రపతి' ఆ! కంటే మనమే వాడాం ఆటలో. అంటే అంత ఉండేది మనకి అవును. అప్పుడు. నేను ఒక చైల్డ్‌హుడ్ మెమరీని గుర్తు చేస్తూ, అండ్ నా యాక్సెంట్ తెలంగాణ యాక్సెంట్. ఎవర్రా బిగ్ బాస్ అనేది, నేను బిగ్ బాస్‌ని ఎవర్రా అనలేదు. మన జనాలని ఎవడ్రా బిగ్ బాస్ మనకి, మన బిగ్ బాస్ వచ్చేసి మాయాద్వీపం చిన్నప్పుడు. ఇప్పుడు కట్ చేస్తే టెక్నాలజీ పెరిగి ఎవాల్వ్ అయ్యి ఒక 9 ఇయర్స్ నుంచి మనకొక రియాలిటీ షో ఇప్పుడొచ్చింది. బట్ మనకి ఫస్ట్ తెలిసిన రియాలిటీ షో అది. ఎక్కడ కూడా నేను బిగ్ బాస్‌కి వెళ్ళను, నాకు బిగ్ బాస్ నచ్చదు అని ఆ వీడియోలో ఉండదండి. ఇట్స్ జస్ట్ చైల్డ్‌హుడ్ మెమరీని బయట పెట్టే ప్రయత్నంలో కొంచెం సర్కాజంగా, కొంచెం హ్యూమర్‌తోని, కొంచెం నా తెలంగాణ ఫన్నీ యాక్సెంట్‌లో వే. చెప్పా. మరి హ్మ్. ఆ రోజు అందరు కనెక్టే 3,00,000 లైక్‌లు, 1,00,000 షేర్‌లు, కింద కామెంట్‌లో నవ్వుకున్నారు. కరెక్ట్ జెప్పావు, నువ్వు తోపక్క, మన 90స్ కిడ్ దేవతవక్క అన్నారు. ఈరోజు అదే కాంటెంట్‌ని వైరల్ చేయనీకి, ట్రాల్ చేయనీకి ఫస్ట్ 30 సెకండ్స్, లాస్ట్ 20 సెకండ్స్. లాస్ట్‌లో ఈ డిఫరెన్షియేషన్ గూడా ఉంటది. మీకు ఆ వీడియో కావాలంటే పర్సనల్‌గా చూపిస్తాను. ఏమని ఉంటదంటే, మాకు తెలిసిన బిగ్ బాస్ మాయాద్వీపమే. అసలు ఆ చిన్నప్పుడు ఆ షోలోకెళ్ళడానికి ఒక పిచ్ ఉంటుండే. ఎట్లా అప్లై చేయాలో తెలీదు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది. ఎవరైనా యూనిక్‌గా అన్న నన్ను పంపించండి అన్న అని ఏడ్చినా, పాదయాత్ర చేసినా, ఇప్పుడు వీళ్ళందరూ మన మన్మథ గానివ్వండి, మన కోటేష్ గానివ్వండి, వీళ్ళంతా ఒక యూనిక్ స్టైల్ ఎంచుకున్నారు టు గ్రాబ్ ద అటెన్షన్. అది గుడ్డో, బ్యాడో అది వాళ్ళకి తెలియాలి. నేను వాళ్ళని జడ్జ్ చేయలేను. కానీ ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ డిఫరెంట్ స్టైల్ టు గెట్ ఇంటు బిగ్ బాస్. యెస్. వాళ్ళకి అదొక ఉంది. అది నేను వాళ్ళని జడ్జ్ చేయట్లేదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా మనకు ఆ రోజుల్లో చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ లేదు టు గెట్ ఇంటు ఎ షో. యెస్. ఇప్పుడు అట్‌లీస్ట్ మనం షోలోకెళ్ళినా, ఎళ్ళకపోయినా ఒక ప్రొడక్షన్ హౌస్‌ని గ్రాబ్ చేయాలంటే ఇలాంటివి చేస్తున్నాం. అప్పట్లో ఆ ఛాన్స్ కూడా లేకపోతుండేరా టీవీలోకెళ్ళాలంటే. ఎనీవేస్ అదే ఆ మాయాద్వీపమే 2.0 వర్షన్ లాగా మన బిగ్ బాస్ అయి వచ్చిందేమో అని నాకనిపిస్తుంది. అది ముచ్చట అని చెప్పేసి ఇది క్లోజింగ్ పాయింట్. ఇవన్నీ వేయకుండా ఎవర్రా బిగ్ బాస్ స్టార్ట్. ఒక వర్డ్, మాకెవడు తెలవదు అని ఒక వర్డ్. కాంటెంట్‌ని కాంటెంట్ లాగా తీసుకుంటే సరదాగానే ఉంటది. నేను నిజంగానే డిస్‌రెస్పెక్ట్ చేసి వాళ్ళు వాడుంటే నేను యాక్సెప్ట్ చేసేది. అరే! నేను అవును అప్పట్లో ఇట్లా చెప్పాను. నాకు
తప్పుని తప్పని ఒప్పుకోవడానికి ఆ నాకు టైంలో అలా ఉండుంటే అసలు బిగ్ బాస్ అప్లై చేయరు నేను అదే చెప్పాను చాలా మందికి. నాకు బిగ్ బాస్ అంటే డిస్రెస్పెక్టే ఉండుంటే ఒక కెరియర్ కోసమో లేకపోతే డబ్బు కోసమో ఫేమ్ కోసమో వెంటనే నా మాట మార్చి నేనే నా స్టాండ్ తప్పి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాను. అదే నిజమై ఉంటే నా ఫ్రెండ్స్ చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు ఈ జర్నీలో. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, రివ్యూస్ కూడా ఇస్తున్నాను. నన్ను ఎవ్వరు అడిగినా కూడా నా ఆడియన్స్కి తెలుసు. క్యూఎన్ఏలో అడుగుతుంటే అరే నాకు వస్తే పక్కా పోతారా, నేనైతే ఇట్లా ఆడతా, నేనైతే అట్లా ఆడతా, నేనైతే ఈ పాయింట్ పెడుతుండే. ఐ యూస్ టు మేనిఫెస్ట్ దిస్. అసలు రెస్పెక్టే లేకపోతే షోకి ఎందుకు వెళ్తాను నేను? ట్రూ. రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ దిస్ షో అనుకున్నా కాబట్టి వర్క్ చేసా దానికోసం. సో అది వాళ్ళు ఇట్లా ఒకటే అనిపించింది, జనాలని నేను కంట్రోల్ చేయలేను, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను, నా కంట్రోల్లో లేని దాన్ని ఏది కంట్రోల్ చేయాలని నేను అనుకోవట్లేను. జస్ట్ దట్ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నేను చేయని దానికి సంజాయిషులు ఇచ్చుకోవాలని నేను అందుకే ఎక్కడ కూడా ఏమీ పోస్ట్ చేయలేదు. ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు కదా, ఇవ్వండి, దట్స్ మై అచీవ్మెంట్ అని డూ ఇట్. ట్రూ అను గారు. మీరు నేను ఏదో బెటర్ చేస్తుంటేనే కోపం వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఇంతమందిలో 15 కంటెస్టెంట్స్లో ప్రతిదానికి నన్నే టార్గెట్ చేస్తున్నావు నువ్వు, సోషల్ మీడియాలో అనుష మాత్రమే సరే గేమ్ ఆడలేదని అంటున్నారు కదా, మరి గేమ్ ఆడకపోతే నా పైన నెగిటివిటీ ఎందుకు? చాలా మంది గేమ్ ఆడకుండా ఉండొచ్చు అవుట్ ఆఫ్ 15 కంటెస్టెంట్స్, వాళ్ళపైన ట్రాల్స్ రావట్లేదే. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే సమ్వన్ వాంట్స్ టు ఏదో చేయాలని అనుకుంటున్నారు, ఎవరు ఏమన్నా చేసుకొని నా చేతిలో లేదదే, నేను కంట్రోల్ చేయలేను. అంటే ఎందుకని మీ మీద అంత కోపం పెట్టుంటారు? ఏమైనా ఎనీ రీజన్ ఉందా? నాకు నేను పర్టికులర్గా రీజన్ ఉందా లేదా, అది ఎలాంటి రీజనో నాకు తెలియదు. కానీ నేను ఫైండ్ అవుట్ చేసిన అంటే కొన్ని థింగ్స్ ఆలోచిస్తుంటే నేను కొంచెం చూసుకుంటుంటే, నేను ఒక్కదాన్నే ఇన్ఫ్లుయెన్సర్ కాదే, అక్కడ ఇంకో ముగ్గురు ఉన్నారు కదా. వాళ్ళ మీద నా మీద ఉన్నంత అటెన్షన్లో 10% కూడా వాళ్ళ పైన ఎందుకు ట్రాల్ అవ్వలేదు? మరి ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడమే ట్రాలింగ్ పార్ట్ అయితే మిగతా ముగ్గురు మీద కూడా ఈక్వల్లీ అవ్వాలి కదా. ఒకటే వీడియోలో ఆల్ ద 4 పీపుల్ పెట్టేసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ట్రాల్ చేయాలి కదా. వై ఓన్లీ అనుష? మేబీ నాకు కొంచెం ఫాలోవర్స్ వాళ్ళకంటే ఎక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ మార్కెట్ కదా, మేమందరం ఒకటే మార్కెట్లో. ట్రాల్ పడితే అందరికీ పడాలి కదా. ట్రూ. నాకెందుకు అది నాకు అర్థం అవ్వలేదు. నాకు ఐ డోంట్ నో, నేను ఎక్కడ కూడా మరి నా కాంటెంట్ కూడా ఒకరిని ట్రాల్ చేసే కాంటెంట్ కాదు, ఒకరిని రెచ్చగొట్టే కాంటెంట్ కాదు, నాదేదో నేను మాట్లాడేసుకొని వెళ్ళిపోతాను. సో పర్టికులర్గా నా పైన ఎందుకు వస్తుందో తెలీదు, బట్ ఇంత వస్తుందంటే కొన్ని కమెంట్స్ కూడా చూసాను, అవి పలకడం కూడా కాదు, ఉంటుంది ఫేక్ ఐడీస్, ZX 2, 3, 4 ఉంటుంది, గలీజ్ మాటలు. నన్ను నా ఫ్యామిలీని యూట్యూబ్ హాట్స్టార్ ఛానల్లో చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి కమెంట్స్. నా వీడియో వచ్చినప్పుడేమో మేనేజ్మెంట్ కోట, షీఈస్ దట్, షీఈస్ దిస్, ఈమె ఇన్ఫ్లుయెన్సర్ అని తీసుకున్నారు. ఇంకా 3 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మీరు ఇట్లానే అంటున్నారా? సేమ్ ఐడీస్, ఇన్ఫ్లుయెన్సర్ ఐడీస్ అని చెప్పాలి, సేమ్ ఐడీస్ మిగతా కంటెస్టెంట్స్ ఐడీస్ పైన, ఆల్ ద అదర్ 14 ఐడీస్ పైన, అందులో కొంతమంది ఐడీస్ పైన యూ డిజర్వ్ దిస్ అదే పెడతాను. నువ్వు పొగుడుకో, నువ్వు నన్ను కూడా తిట్టు. సేమ్ ఐడీస్, ఈ ఫేక్ ఐడీస్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి రెండు, దిస్ థింగ్ నాకు అనిపించింది. సమ్వన్ ఈజ్ మేబీ వర్కింగ్ ఆన్ మీ, మేబీ ఐ డోంట్ నో, ఈ అమ్మాయి ముందు పోదు అనుకుంటున్నారా, లేకపోతే మొత్తం నెగిటివ్ అయిపోవాలి, ఉన్న మంచి ఇంప్రెషన్ పోవాలి, వాళ్ళ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు చూడండి, సెల్యూట్. బికాస్ నాకు అంత వర్త నేను, మీరు నాకు చెప్తున్నారు అంటే ఇంత చేసి నాకు చెప్తున్నారు, నా పైన ఒకటి నడిపించుకొని, నాకు ఓకే ఫైన్ చేసుకోండి, ఐ కాంట్ కంట్రోల్ ఎనీవన్. టైం వచ్చినప్పుడు మళ్ళీ నా లైఫ్ స్టోరీ నేను చెప్పాలి అనుకున్నప్పుడు మీకు చెప్పానా లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూలో? మీరు అడిగారు రండి మీరు చెయ్యాలి తెలియాలి అని అంటే నేను వచ్చా. వేరే ఛానల్లో సుధీర్కి కానివ్వండి, సుధీర్ 6 months పడ్డాడు నా వెనకాల ఇంటర్వ్యూ కోసం. నేనేం అచీవ్ చేయలేదు, నేను వచ్చి ఏం చెప్తానండి అన్న. ఇవాళ నో మీరు ఒకసారి రండి, మీకు ఎపిసోడ్ మొత్తం నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెప్పాడు. అలా అనుకోకుండా వచ్చింది నా లైఫ్ స్టోరీ, ఎక్కడో చెప్పాలనుకొని చెప్పలేదు. సో అనుకోకుండా చాలా జరిగిపోయాయి నా లైఫ్లో. నేను ఒకటే బిలీవ్ చేస్తాను, ఇఫ్ ఐఎమ్ గుడ్, ఇఫ్ నేను చేసేది ఏది తప్పు కాకపోతే ఇవాళ జనాలు నన్ను తిట్టుకోవచ్చు, రేపు ఒక పాయింట్ వస్తుంది ఇదంతా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది నాకు ఇన్ అ గుడ్ వే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అంతా. ఐ డోంట్ వాంట్ రియాక్ట్.